కేంద్ర యువజన కార్మిక క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎంతో పాటు ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. తెలంగాణలో ఏర్పాటు చేయనున్న క్రీడా యూనివర్సిటీ, క్రీడా మౌలిక సదుపాయాలు, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించనున్నారు. నటిక కేంద్ర యువజన కార్మిక క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి మన్సుఖ్ మాండవీయతో కలిశారు కదా, సో ఎలాంటి నిధులు రాబట్టబోతున్నారు, రాష్ట్రానికి ఏ డీల్స్ కుదిరించుకోబోతున్నారు? ఎస్ ప్రియా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా ఢిల్లీలోనే ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు ప్రాజెక్టులు, దాంతోపాటు నిధులకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చించబోతున్నారు. సో ప్రస్తుతం అయితే క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణలో ఏదైతే యూనివర్సిటీలకు సంబంధించి, అంటే స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ప్రపోజల్ను ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఖచ్చితంగా స్పోర్ట్స్కు అత్యంత ప్రాధాన్యతలు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో ఆయన కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక దాంతోపాటు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణకు సంబంధించినటువంటి అంశంపైన కూడా అటు మన్సుఖ్ మాండవీయతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానంగా ఈ చర్చ కొనసాగుతుంది. దాదాపు అరగంటకు పైగా ఇంకా సమావేశం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ అనంతరం మన్సుఖ్ మాండవీయ తర్వాత కూడా పలు కీలక సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఒకవైపు ఏదైతే మెట్రో ఫేజ్ 2 నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ప్రపోజల్స్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే కేంద్రం సైతం వాటిలో కొన్ని మార్పులు చేసి ఇవ్వాలని కోరారు. దానికి అనుగుణంగానే మార్పులు చేసి కూడా మళ్ళీ ప్రపోజల్స్ అందజేశారు. సో దానిపైన నిర్ణయం తీసుకోవాలంటూ అటు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసే అవకాశం కనిపిస్తుంది. ఇంకోవైపు మూసీ పునరుజ్జీవనాని కోసం ప్రత్యేకంగా అటు ఏదైతే ప్రపోజల్స్ కూడా రెడీ చేశారు, దానికి సంబంధించి కూడా ఒకవైపు గతంలోనే ఎన్నోసార్లు కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విన్నవించినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ఆమోదం కానీ నిధులకు సంబంధించినటువంటి కేటాయింపులు కానీ జరగలేదు. ఎందుకంటే రానున్నటువంటి వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా ఈ తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలకు అనుకూలంగా నిధులు కేటాయించే అవకాశాలు ఉంటాయనే ఆలోచనతోనే ఈ టూర్ నిర్వహిస్తున్నట్టుగా తెలిసింది. ఇక దాంతోపాటు తెలంగాణలో ఎరువుల కొరతతో రైతులు సతమతం అవుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. సో ఖచ్చితంగా ఆ ఎరువులకు సంబంధించి కూడా కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి అంటూ ఆ శాఖకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కూడా కలవబోతున్నారు. సో కీలక సమావేశాలు అయితే ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులతో నిర్వహించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్.